ఎన్నికల సమయం ఆసన్నమవడంతో ఇప్పటి వరకు తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెట్టినటువంటి ఎమ్మెల్యేలు నేడు రౌడీలు గూండాలు తాగుబోతులతో అలజడులు సృష్టించి క్యాడర్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, గ్రామాల్లో భౌతిక దాడులకు దిగేందుకు ప్రయత్నిస్తున్నారని, క్యాడర్ ఎక్కడ అదుపు తప్పకుండా సమయానం పాటించాలని, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి అయినటువంటి కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ అరాచకాలకు తీవ్రంగా ఖండించారు. అచ్చంపేటలో విలేకరుల సమావేశం నిర్వహించి వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలను తప్పుపట్టారు. ఇటువంటి దాడుల నేపథ్యంలో సమాజానికి ఎటువంటి సందేశం ఇస్తున్నారని అర్థం కావడం లేదని అన్నారు. ఇక గతంలో ఎన్నడూ ఇటువంటి అరాచకాలు చూడలేదని విమర్శించారు. అసలు ఒక ఊరు మీద వందల మంది యువతను రెచ్చగొట్టి దాడులకు ప్రయత్నించడం తీవ్ర చర్య అని, ఇది పోలీసులు అండదండలతోనే జరుగుతుందని, పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి వారికి ప్రజలే త్వరలోనే బుద్ధి చెప్తారని అన్నారు. ఎన్నికలు గెలవటమే లక్ష్యంగా, ఎందుకంటే ఆడి ఇంటికి వెళ్ళిపోయాడు, చెడగొట్టి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆడు చెడగొట్టి వెళ్ళాలనేటువంటి ఆ ప్రయత్నానికి మేము సహకరించదలుచుకోలే. లేకపోతే తిరగబడాలంటే నిమిషం అంతే, దానికి ఏం పెద్ద ఇదేం కాదు. ఎన్ని చూసుంటాం చిన్నప్పటి నుంచి కూడా, పరిస్థితి ఎన్ని కాదు. తిరగబడితే క్షణమే, దానికి గురించి ఏం పెద్ద అనుకోబాకండి. దాంట్లో పెద్ద మీరు నిష్ణాతులని అనుకోబాకండి. కానీ ఎన్నిక సక్రమంగా జరుపుకోవాలి. ఈ కక్ష రేపు ఎన్నికల్లో తీర్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉండండి. రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ వైసీపీ గూండాల్ని, ఈ వైసీపీ దొంగల ముఠాని ఇంటికి పంపించి ఆ రోజున ఆలోచిద్దాం. ఇదే పోలీసు నిన్నటిదాకా వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు మన దగ్గర కూడా పనిచేస్తారు. మనకు కూడా అధికారాలు ఉంటుంది. ఆ రోజు చూసేటువంటి పరిస్థితి ఉంది. సమయం పాటించండి. రేపు ఎన్నికలు సజావుగా నడిపించుకోండి. అంతగా చేయి దాటినప్పుడు సరే చూడొచ్చు తప్ప, మీరు వైసీపీ నాయకులు ఈ రాష్ట్రంలో 4 సంవత్సరాల 10 మాసం పాలన పూర్తయి 2 మాసాల్లోనే ఎన్నికలు ఉన్న సందర్భంగా 2 మాసాల ముందే టెంట్ ఎత్తేసినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కనపడతా ఉన్నాయి. మేము ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకి మేలు చేశామని చెప్పుకొని ఎన్నికలకు వెళ్ళే ధైర్యం లేక దొంగ ఓట్ల మీద ఆధారపడినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఇసుక మీద, సారాయి మీద, మైనింగ్ మీద దొంగలు పడ్డారు ఎప్పుడో 4.5 సంవత్సరాల క్రితమే. కానీ 1 సంవత్సరం క్రితం నుంచి ఓటర్ లిస్ట్ మీద పడ్డారు ఈ దొంగలు. అసలు ధైర్యంగా మీరు కనుక ప్రజలకి సేవలు చేసుంటే మేము ఇది చేశాము అని చెప్పుకొని ఓటు అడిగాము. అంటే మీకే అర్థమైపోయింది మేము ప్రజలకి ఏమీ చేయలేదు, మేము తప్ప ఇంకొకరికి ఎవరికి ఏమీ చేయలేదు అనేటువంటిది మీకు మీరే అర్థమైంది. ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా అర్థమై ఇంతకాలం పోలీస్ కేసులతో భయపెడుతూ వచ్చారు. ఇవాళ ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి కొత్త గొప్ప ఎన్నికల కమిషనర్ కంట్రోల్లోకి శాంతి భద్రతలు, అడ్మినిస్ట్రేషను మొత్తం కూడా ఎన్నికల కమిషన్ దృష్టిలోకి వెళ్తున్నాయి కాబట్టి ఇక పోలీసులు మీరు ఆడమన్నట్లుగా ఆడేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు. కాబట్టి ఫ్రస్ట్రేషన్కి వచ్చేసి గూండాల్ని తయారు చేసుకొని వాళ్ళకి మత్తు పదార్థాలు ఇచ్చి, సారా ఇచ్చి, డబ్బు ఇచ్చి అన్యాయంగా, అక్రమంగా ఈ రాష్ట్రంలో దాడులకి పాల్పడుతున్నటువంటి